హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు మనం ఒక సారీకి బ్లాక్ పెయింటింగ్ చేయబోతున్నాం అనమాట. బ్లాక్ పెయింటింగ్ ఈజ్ మై ఫేవరెట్ పెయింటింగ్ అయిపోయింది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ఓ 2 to 3 అవర్స్లోనే ప్రాజెక్ట్ అన్నది కంప్లీట్ చేసేవచ్చు అనమాట. ఈ సారీ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. అమెజాన్ సాటిన్ ప్లెయిన్ శారీస్ అని నొక్కితే వస్తాయండి. అందులో అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. నాకు ఈ బ్యూటిఫుల్ పింకిష్ రోజ్ పింక్ కలర్ సారీ నాకు దొరికింది. అండ్ చాలా చాలా బాగుంది క్లాత్ వైజ్. ఈ క్లాత్ మీద బ్లాక్ పెయింటింగ్ వేయాలని డిసైడ్ అయ్యాను అనమాట. బ్లాక్ పెయింటింగ్ ఈజ్ సో ఈజీ. అంటే మస్తు బిగినర్స్ కూడా మంచిగా చేసుకోగలుగుతారు. అండ్ చాలా క్విక్గా అయిపోద్ది అనమాట. ఎంత క్విక్గా అయిపోద్ది అంటే మనం రోజుకొకటి చేసేయాలనిపిస్తుంది. చాలా చాలా బాగుందన్నమాట. నాకు హ్యాపీ వచ్చింది తెలుసా. కొత్తగా చేసే వాళ్ళకి తొందరగా అవ్వకపోతే మనకి చేయాలనిపించదు అనమాట. చాలా బోరింగ్గా అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు మగ్గం వర్క్ అనుకోండి, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అనమాట. చాలా చాలా టైం పట్టేస్తుంది. అప్పుడు మనకి బోరింగ్ అనిపిస్తుంది. నాలాంటి చంచల మనస్తత్వం ఉన్న వాళ్ళకైతే మరీను నాకు పెయింటింగే చాలా ఇష్టం. స్టిచ్చింగ్తో కంపేర్ చేస్తే దానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. అండ్ బ్లాక్ పెయింటింగ్ వేసినప్పుడు సాఫ్ట్ బోర్డ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. హార్డ్ సర్ఫేస్లోని బ్లాక్ పెయింటింగ్ అన్నది అస్సలు బాగా రాదనమాట. ఏదైనా సాఫ్ట్గా చేయాలి. అందుకోసం ఏం చేస్తారంటే మంచిగా ఒక డైనింగ్ టేబుల్ లాంటి దాని మీద ఒక 2-3 బెడ్షీట్లు వేస్తామనుకోండి, అది ఒక సాఫ్ట్ బోర్డ్ అవుతుంది అనమాట. కింద హార్డ్గా ఉంటుంది, మీద సాఫ్ట్గా ఉంటుంది. అండ్ అది లేదనుకోండి, కింద మంచిగా ఒక 2 దుప్పట్లు పరిచేయండి, దాని మీద మన శారీ పెట్టేసుకోండి. అండ్ శారీ కదలకుండా ఉండడానికి చుట్టూ పిన్స్ అన్నవి పెట్టుకోవడం కూడా కంపల్సరీ అనమాట. అండ్ మీరు ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత పిన్నులు లేకుండా వీటిని లేకుండా చేసుకుందరు. కానీ అప్పటి వరకు మాత్రం పిన్స్ పెట్టుకోవడం కంపల్సరీ. లేదంటే ఈ సాటిన్ శారీస్ కదా, ఇవి జరిగిపోతూ ఉంటాయి. మనం వేస్తున్నప్పుడు కరెక్ట్గా వేస్తున్నాం అనిపిస్తుంది. సారీ అయిపోయేసరికి అది మనం క్రాస్గా అయిపోద్ది అనమాట. సో మీరు క్యాలిక్యులేట్ సరిగ్గా స్ట్రెయిట్ని వాటిని క్యాలిక్యులేట్ సరిగ్గా చేయలేరంటే మాత్రం ఒక టేప్ తీసుకుని, లేదంటే ఈ ఏంటంటారు పెన్సిలు స్కేలు ఏదో ఒకటి తీసుకుని చిన్న మార్కింగ్ కూడా చేసుకోండి. చాలామంది ఉంటారనమాట, వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా రావాలి, స్ట్రైట్ లైన్ స్ట్రైట్గానే రావాలి అని చాలా ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెం మార్కింగ్ చేసుకుంటే మంచిది. మనం కొంచెం బిందాస్ టైప్ అనమాట. మనకేం అంతే బాగా వచ్చేయాలి అలాంటి ఏముండవన్నమాట. ఇట్స్ జస్ట్ లైక్ ఐబాల్ అంటారు చూడండి. మనం వంట అలాగే చేస్తాం, అన్నీ అలాగే చేస్తాము. ఇట్స్ లైక్ ఓకే. కొంచెం స్ట్రైట్‌గా ఉందా, ఓకే. అండ్ మై జడ్జ్‌మెంట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అంటే స్ట్రెయిట్‌గా వెళ్తుందా, క్రాస్‌గా వెళ్తుందా అన్నది నేను మంచిగా జడ్జ్ చేయగలుగుతాను. అండ్ చాలా కలర్స్ ఆలోచించానండి. ఈ కలర్ ఏద్దామా, రెడ్ ఏద్దామా, పింక్ ఏద్దామా, బ్లూ ఏద్దామా, ఇలా చాలా చాలా ఆలోచించిన తర్వాత ఫైనల్లీ ఐ డిసైడెడ్ టు గో ఫర్ బ్లాక్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి నేను అదే వేద్దాం అనుకున్నాను కదా, స్ట్రెయిట్‌గా ఒక పెద్ద బ్లాక్. ఇదేంటంటే ఫస్ట్ మనం ఒక స్పాంజ్ తీసుకోవాలి. ఆ స్పాంజ్‌లోని పెయింట్ వేసుకోవాలన్నమాట. ఆ పెయింట్‌లోని ఈ బ్లాక్ ఏదైతే ఉంటుందో దాన్ని ముంచి జస్ట్ ఇలా వేసి ఒక 2 ట్యాప్ కొట్టాలి. కొట్టినప్పుడు జాగ్రత్త అండి. అండ్ ఈ ఈ పెయింటింగ్ వేసిన తర్వాత నేను నేర్చుకున్న టిప్స్ అండ్ ట్రిక్స్ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్‌గా పెయింట్‌తోనే వేయాలి. పెయింట్‌ని నీటిల్లో కలపడాలు లాంటివి చేయకండి. ఐ ఆల్రెడీ డిడ్ దట్ మిస్టేక్. మనం కనుక పెయింట్‌లో వాటర్ కలిపితే ఈ చీర ఎంత అవుతుందో అంటే ఆ వాటర్‌ని స్ప్రెడ్ చేసుకుంటదనమాట. ఆ కంచె పని కూడా నేను చేశాను. సో నేను ఎందుకు మీ అందరితో షేర్ చేస్తానంటే, నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారు. అండ్ మీ అవుట్‌పుట్ ఏదైతే ఉందో అది జబర్దస్త్ రావాలని చెప్పి నేను అన్ని ట్రయల్స్ అనేవి చేస్తూ ఉంటా. అండ్ మీతో అన్ని పాయింట్స్ షేర్ చేసుకుంటా. మీకు అందరూ నా వ్లాగ్స్ చూస్తే మీ అందరికి తెలుసు. నేను ఓన్లీ సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్సే కాదు, ఫెయిల్డ్ వంటలు అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ తప్పులు మీరు చేయకూడదని. ఓకేనా? సో పెయింట్‌లో నీళ్ళన్నవి కలపకండి. అండ్ నీళ్ళు కలిపారంటే చీరంతా ఆ కలర్ అన్నది స్ప్రెడ్ అయిపోతది. సో అండ్ ఫస్ట్ థింగ్ అది. మంచిగా వస్తది. అండ్ చేతులు వణికించకండి. అది పెట్టిన తర్వాత టప్పని ఒక గుద్దు గుద్దాలి అంతే దాన్ని. అలా అంతే. దాంతో ఆపేసి అక్కడ మీరు తీసేయాలి. దాన్ని పెట్టి ఇలాగిలా ఊపకూడదనమాట. ఊపితే మళ్ళీ లోపలుండే ఆ పెయింట్ ఏదైతే ఉందో అది కదిలిపోతది. అండ్ బాగా రాదు. అండ్ ఫస్ట్ టైం బ్లాక్స్ చేసినప్పుడు ఒక రఫ్ క్లాత్ మీద 2, 3 సార్లు ఆ ప్రింట్ అన్నది ఏసి చూసుకోండి. అప్పుడు మనకు అర్థమవుతదనమాట అన్ని సైడ్‌లు ఎలా వస్తుంది అని. దాని తర్వాత తీసుకోవాల్సిన మరో జాగ్రత్త, మనం ఏదైతే స్పాంజ్‌లో పెయింట్ ఏస్తామో, ఆ పెయింట్ అన్నది బ్లాక్ సైజ్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. మన బ్లాక్ మొత్తానికి ఆ పెయింట్ అంటుకోవాలనమాట. ఏ సైడ్ అంటుకోకపోతే ఆ సైడ్ అన్నది బాగా రాదు.
అది ఏమేమి వేయాలనుకుంటున్నారు అన్నది ఫస్ట్ మైండ్లోని ఒక రఫ్గా మనం ఐడియా చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సర్కిల్ది డిజైన్ వేస్తున్నాను, దాని మీద వచ్చేసి ఆ చిన్న బాత్ లాంటిది ఉంది కదా, ఆ డిజైన్ వేసాను. అలా నేను థింక్ చేశాను అనమాట. ఇట్స్ లైక్ నేను ఇది రియల్ టైంలో ఎలా వస్తుంది అని చెప్పి నేను మీకు చూపిస్తున్నా, ఫాస్ట్ ఫార్వర్డ్ కాకుండా అనమాట. అండ్ చాలా తొందరగా ఎండిపోద్దండి, ఏం టెన్షన్ లేదు. అండ్ బ్లాక్ పెయింటింగ్ ప్రతిసారి ఎన్నిసార్లు మీరు స్టాంప్ వేయాలనుకుంటున్నారో అన్నిసార్లు మీరు కలర్లో ముంచి తీయాల్సిందే, గ్యారంటీగా. ఒకసారి కలర్లో పెట్టి తీసి టపక్ టపక్మని ఒక 2-3 సార్లు వేసేద్దామంటే అది అవ్వదన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్నిటి దగ్గర నేను వాటర్ కలిపాను, సో అది చూసారా స్ప్రెడ్ అయ్యింది. అలా స్ప్రెడ్ అవ్వకూడదన్నమాట, అప్పుడు మంచిగా రాదు. మంచిగా ఫ్యాన్ వేసుకోండి, మంచిగా తొందరగా ఎండిపోద్ది. ఇది మన పళ్ళు అయిపోయింది. అక్కడ చూసారా నా చెయ్యి కదిలిపోయింది, అందుకోసం అలా చెత్తలా వచ్చింది. అండ్ దాని తర్వాత డైనింగ్ టేబుల్ మీద చేయండి, మీ వర్క్ అన్నది సూపర్ ఫాస్ట్గా అయిపోద్ది. డైనింగ్ టేబుల్ మీద 2 బెడ్షీట్లు వేసుకోండి, ఇటు అటు పిన్స్ అరేంజ్ చేసుకోండి. లైక్ మనం బార్డర్ వేస్తున్నాం కదా, అందుకోసం మంచిగా ఒక రఫ్ క్లాత్ తీసుకోండి, దాని మీద ఫస్ట్ స్టాంప్ వేయండి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి చూసారా నేను సరిగ్గా మొత్తం డిప్ చేయలేదు, అందుకే కొంచెం కలర్ రావట్లేదు, చూసారా మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడు మళ్ళీ మనం ఆ బ్లాక్ పెయింట్ అన్నది అయిపోయింది అనమాట ఆ స్పాంజ్లో. ఇక్కడ నేను ఎలా థింక్ చేశానమాట, మనము పళ్ళులో ఎలా అయితే సర్కిల్స్ ఒకటి బాతులు ఒకటి వేస్తున్నామో, ఇక్కడ వచ్చేసి ఒక సర్కిల్ ఒక బాతు, ఒక సర్కిల్ ఒక బాతు అన్నట్టు నేను థింక్ చేసి వేసాను అనమాట. సో డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఎక్కువ పెట్టాను, సో దట్ ఒక మధ్యలోకి వచ్చేసి ఆ బాతులు వస్తాయి అన్నమాట. అగైన్ మీరు చాలా పర్టిక్యులర్ అంటే మాత్రం గ్యారంటీగా ఒక పెన్నో పెన్సిల్ తీసుకుని మార్కింగ్ చేసుకోండి. నేను మార్కింగ్ చేసే రకం కాదనమాట, అవన్నీ చేయమంటే నేను అసలు ప్రాజెక్ట్లే చేయను. సో ఐ ఫీల్ లైక్ సో బోరింగ్ అనేసి ఇక్కడ కూడా పెయింట్లో కొద్దిగా వాటర్ కలిపాను, అందుకోసమే అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇంత వేసిన తర్వాత నా తెలివితేటలు ఏవైతే ఉన్నాయో బయటకు వచ్చి నాకు తెలిసింది, పెయింట్లో వాటర్ కలపకూడదు, స్పంజ్ తడిగా ఉంచకూడదు, ఎన్నిసార్లు ముంచుతున్నామో అన్నిసార్లు చూడాలి అని చెప్పి. అండ్ దీనికోసం నేను ఆల్రెడీ లేస్ పర్చేస్ చేశాను, అండ్ ఇటుపక్క అటుపక్క 2 సైడ్లు వేస్తాను అనమాట. ఇట్ టుక్ అరౌండ్ 3 hours, జస్ట్ 3 hours. 2కి ఎప్పుడో స్టార్ట్ చేసా కాదు, 1కు ఎప్పుడో స్టార్ట్ చేసా, 3 o'clock కల్లా అయిపోయింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మనం చేసుకుంటే ఆ హ్యాపీనెస్ అన్నది నేను మీకు మాటల్లో చెప్పలేను. అండ్ ఈ చీర నేను భోగి రోజు కానీ సంక్రాంతి రోజు కానీ కట్టుకోవాలనుకుంటున్నా. ఐ రియలీ వాంట్ టు డూ మై సెల్ఫ్. నేను దీనికి బ్లౌజ్ స్టిచ్ చేయించి లేస్ స్టిచ్ చేసి అన్నీ చేసిన తర్వాత నేను మీకు ఫుల్ అవుట్పుట్ చూపిస్తాను. అప్పుడు నాకు కామెంట్స్ అన్నింటిలో బోల్డ్ అని కామెంట్లు పెట్టండి. అండ్ ఇదేనమాట 90s మిడిల్ క్లాస్ బయోపిక్. ఓ మై గాడ్, వాట్ ఏ సిరీస్, అండ్ వెరీ బ్యూటిఫుల్లీ నెరేటెడ్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈసారి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను ఒక రీల్ పోస్ట్ చేశాను అనమాట. రీల్ పోస్ట్ చేసిన తర్వాత అందరూ అన్నారు దీనికి లేస్ పెట్టండి, అప్పుడు చాలా బాగుంటుంది, లేస్ పెట్టండి అని చెప్పి. సో అమెజాన్లో ఒక లేస్ ఆర్డర్ చేశాను, అది వచ్చిన తర్వాత అది స్టిచ్ చేస్తాను అనమాట. బ్లాక్ కలర్ లేస్ సెలెక్ట్ చేసా. మెయిన్ రీజన్ వచ్చేసి ప్రింట్ అన్నది బ్లాక్ వేసాను కాబట్టి బ్లాక్ కలర్ చూసాను. ఇంకా చాలా కలర్స్ అనుకున్నాను అనమాట, కానీ ఏ కలరు, ఆ కలర్ ఆల్రెడీ వెరీ బ్యూటిఫుల్ కలర్ కదా, దాని మీద ఏ కలర్ కూడా ఎలివేట్ అవ్వట్లేదు అనమాట. సో మమ్మీ కూడా అన్నది బ్లాక్ వేసే బాగుంటది అని చెప్పి, అందుకోసం బ్లాక్ వేస్తా. బ్లాక్ వాజ్ లైక్ రియల్లీ పాపింగ్ అప్, నాకు చాలా చాలా నచ్చింది. దాని మీద బ్లాక్ లేస్ వేస్తే మస్తు ఉంటుంది, కాస్ట్లీ శారీలో అయిపోద్ది. సో ప్లెయిన్ శారీ తీసుకుని జస్ట్ లేస్ వేసేస్తే కూడా ఎక్కువ బ్యూటిఫుల్ అయిపోద్ది. అలాంటిది మనం కొంచెం వర్క్ కూడా చేసాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది. పండక్కి ఇదో చీర అయిపోయింది అనమాట. ఈసారి పండక్కి నేను బట్టలే తీసుకోలేదంటే అమెజాన్లో తీసుకున్నాను కదా, అవేనమాట. నాట్ లైక్ షాప్కి వెళ్ళి అలా ఏం కొనలే. చిన్నప్పుడే లైఫ్ బాగుండేదబ్బా. చిన్నప్పుడు మా మమ్మీ అయితే ఎన్ని బట్టలు కొనేది తెలుసా పండక్కి. అంటే ఇది 4 days పండగ కదా, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 days కదా. 4 daysకి ఎవ్రీడే 2 dresses లెక్కన 8 dresses కంపల్సరీగా నాకు చెల్లికి తీసేది. అప్పట్లో డబ్బులు టైట్ ఉన్నప్పుడు కూడా అన్ని చేయగలిగిందంటే లైక్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీ జనరేషన్ ఉమెన్ ఆర్ బికమింగ్ వీకర్ అండ్ డర్పోక్ అండ్ భయంగా బ్రతుకుతున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. లైక్ మన మమ్మీలకి అమ్మమ్మలకి ఉన్నంత కెపాసిటీ లైక్ ఫిజికల్లీ మెంటల్లీ కూడా లేదు అనిపిస్తుంది.
10 మంది పిల్లలకి 11 మంది పిల్లలకి చదివించి పెళ్లిళ్ళు చేసి అన్ని చేస్తారు. అంటే వాళ్ళు మెంటలీ ఎంత స్ట్రాంగ్. బట్ మనము ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాము. ఐఎమ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు పుట్ వాట్ వీఆర్ థింకింగ్. లైక్ మన థాట్స్ని కూడా గట్టిగా ప్రజెంట్ చేయలేకపోతున్నాము. లైక్ ఒక రకమైన భయంలో ఉంటున్నాం అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అన్న ఫీలింగ్ వస్తుంది. నేను ఒక్కదాన్ని ఎలా ఫీల్ అవుతున్నానో మీలో ఎవరైనా కూడా ఎలా ఫీల్ అవుతున్నారో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లైక్ ఉమెన్ ఆర్ బికమింగ్ వీకర్ అన్న ఫీలింగ్ వస్తుంది. లైక్ ఫైనాన్షియల్లీ మనం ఇండిపెండెంట్ అవుతున్నా కూడా మెంటల్లీ అండ్ కెపాసిటీ వైజ్ వీక్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇట్స్ జస్ట్ మై పర్స్పెక్టివ్. నిజంగానే అలా జరుగుతుందా అన్నది కింద రాయండి. అండ్ దాని తర్వాత ఈటీవీ విన్ యాప్లోని నేను ఆ 90s బయోపిక్ అని ఒకటి శివాజీ గారిది వచ్చింది కదా, నేను కొనేసి చూస్తాను. అది పర్ డే 1 రూపీ అన్నది ఫోన్లో అనమాట. మీరు ల్యాప్టాప్లో కానీ టీవీలో కూడా చూడాలనుకుంటే ఇట్స్ 99 రూపీస్, పర్ డే 2 రూపీస్ లాగా అనమాట. నేను 99 రూపీస్కి 1 మంత్ కోసం తీసుకున్నాను. నేను నా కంప్యూటర్లోనే పడిచొచ్చుంటాను కాబట్టి నేను అన్ని ఇక్కడే చూస్తాను కాబట్టి సో ఇక్కడ కోసం నేను కొనుక్కున్నా. 99 రూపీస్ ఒక్క సిరీస్తోనే వర్త్ అనమాట. ఇట్స్ సో నాస్టాలజిక్ ఫీలింగ్. అబ్బా ఎవడు తీసాడో కానీ ఇంత నాస్టాలజిక్గా ఎలా తీయగలిగాడో అన్న ఫీలింగ్ వస్తుంది. లైక్ ఇల్లు నుంచి ఇంట్లో లైక్ వీ నో హౌ టు రీయూజ్ థింగ్స్ కదా. లైక్ ఇప్పుడు కానీ మనం పాత డబ్బాలు డొక్కులు ఏమీ పెట్టట్లేదు, ఏం చేయట్లే, అన్ని వాడేవాళ్ళం. అప్పుడు మనకి అంత ప్లాస్టిక్ కూడా ఎక్కువ ఉండేది కాదు, ప్లాస్టిక్ చాలా తక్కువ ఉండేది. సో ఎవ్రీథింగ్ మనం రీయూజ్ చేసేవాళ్ళం. అవన్నీ చిన్న చిన్నవి కూడా చాలా బాగా చూపించారు అనమాట. లైక్ సామాన్లు తోముకున్న ఏరియాలో పట్టే పాకురుతో సహా లైక్ సో రియలిస్టిక్ వాళ్ళ ఫీలింగ్ వచ్చింది. లైక్ పెయింట్ డబ్బాల్ని గోళాలుగా తయారు చేసి అందులో మొక్కలు వేసుకోవడం. ఇల్లు అంటే గ్యారంటీగా ఒక అరుగు ఉంటుంది. ఆ గేట్ ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఇంక చిన్న పెరట్ ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు ఆ గేట్ ఎప్పుడు తుప్పట్టే ఉంటుంది. ఆ గేట్ ఓపెన్ చేస్తే ఆ సౌండ్ కూడా ట్రొట్రొ వస్తూ ఉంటుంది. లైక్ ఎవ్రీ బిట్ నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట. చాలా చాలా బాగా అనిపించింది చూసినంతసేపు. నేను ఏం చూసినా ఏడుస్తాను నా సొదేలా, కానీ లైక్ లిటరల్లీ నేను అది చూసినంతసేపు ఏడుస్తూనే అన్నాను అనమాట. ఇట్స్ లైక్ మెమొరీస్, తర్వాత అన్ని రకాలు కలిపేసి వచ్చిన వియర్డ్ ఫీలింగ్స్. అండ్ ఐ క్రై ఏ లాట్. ఏ హ్యాపీ సిరీస్ చూసినా, ఏడుపు సిరీస్ చూసినా, ఇప్పుడు రామ్ మందిర్ కడుతున్నారు కదా అది చూసినా, మొన్న రాకెట్ ఎగరేశారు కదా అది చూసినా, ఏం చూసినా నాకు ఏడుపు వస్తుంది. సో అలా అనమాట. నేను అదేంటి వెరీ ఆ యూనిఫామ్ నుంచి, షూ లేసుల నుంచి, ఆ వియర్డ్ ఉప్మా నుంచి, ఓ మై గాడ్ వెరీ నాస్టాలజిక్ ఫీలింగ్. అది ఒకటి చాలా బాగుంది. మీరు చూస్తే మీకు ఇక్కడ నచ్చొచ్చు. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి టీవీలో చూసుకోవచ్చు. మంచి సిరీస్ అనమాట. అది ఈరోజు వ్లాగ్. ఐ నో చిన్న వ్లాగ్, బట్ రైట్ నౌ ఐఎమ్ నాట్ ఇన్ వెరీ గుడ్ మూడ్ టు షూట్ వ్లాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో కొంచెం ఐ వాంట్ టు ఫిక్స్ మై సెల్ఫ్ ఫస్ట్ అనమాట బిఫోర్ ఐ డూ వ్లాగింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఆ లిప్స్టిక్ అనమాట. ఏదనుకున్నారు, కలర్ పాప్ లిప్స్టిక్. నాకైతే భలే నచ్చింది. వెరీ పిగ్మెంటెడ్, అబ్బా సూపర్ పిగ్మెంటెడ్. సో అది ఈరోజు వ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.